అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సండే స్పెషల్ కేఎఫ్‌సి చికెన్ అయితే చేస్తున్నామండి. ఆల్రెడీ మన వీడియోలో మన ఛానల్‌లో అయితే ఉంది. అయినా గూడా మా పిల్లల కోసం ఈరోజు స్పెషల్‌గా నేను కేజీన్నర చికెన్‌తో కేఎఫ్‌సి అయితే చేయబోతున్నాను. కొన్ని లెగ్ పీసులు, కొన్ని విమ్స్. ఇంకా ఆ కేఎఫ్‌సి చేసే విధానంలోకి లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా చేయాలో? కేఎఫ్‌సి చేయటం కోసం చూడండి, ఈ విధంగా ఒక 5 లెగ్ పీసులు విమ్స్ అండి. విమ్స్ తీసుకొచ్చి మజ్జిగైతే ఈ విధంగా కోసాను. ఇదిగోండి, ఇలా 2 ముక్కలుగా చేశాను. ఇప్పుడు ఇవన్నీ, ఈ ముక్కలన్నీ కూడా, ఈ లెగ్ పీసులు, ఈ విమ్స్ ముక్కలన్నీ కూడా కేఎఫ్‌సి అయితే చేయబోతున్నాను. కేఎఫ్‌సి చేసే ముందు ఇందులో మసాలాలన్నీ కలుపుకోవాలండి. ఇదంతా శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. లెగ్ పీసులకి ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టేసుకుందాము. ఘాట్లు పెట్టేసుకుంటే మనం కలిపే మసాలాలన్నీ లోపల వరకు పోయి టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకున్నాక ఇందులో మసాలాలు అయితే వేసుకుందాం. జీరా పౌడర్ అండి, జీరా పౌడర్ వేసుకుందాం 1 స్పూన్కి. మిరియాల పౌడరు 1 స్పూన్కి వేసుకుందాం. ధనియాల పౌడర్ కూడా 1 స్పూన్కి వేసుకుందాము. ఇది మొత్తం 1 కేజీన్నర చికెన్ అండి కేఎఫ్‌సి కోసం. గరం మసాలా కూడా 1 స్పూన్కి వేసుకుందాం. నిమ్మరసం అండి, వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోవచ్చు, లేని వాళ్ళు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నేను నిమ్మరసం వేస్తున్నాను. 1 స్పూన్కి అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను. ఉప్పు వేసుకుందాం. ఉప్పు వచ్చి 1 స్పూనున్నర అయితే వేస్తున్నానండి. కారం కూడా వేసుకుందాం. ఒక స్పూనున్నర వేసాను. ఇది మొత్తం బాగా కలిపేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మసాలాలన్నీ కలిపేసుకున్నాక మనం అన్నీ ఇంట్లో ఉండేనండి. కేఎఫ్‌సి చేయటం అంటే ఏమో ఏందేందో వేయాలి అని భయపడాల్సిన పని లేదు. ఎంతో ఈజీగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ కేఎఫ్‌సి చేసేసుకోవచ్చు. ఇదంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాక చిక్కటి మజ్జిగ అండి, చిక్కటి మజ్జిగ అయితే తీసుకుందాము. అందులో గరం మసాలా కొద్దిగా వేసుకుందాం, మిరియాల పొడి కొద్దిగా వేసుకుందాం, ధనియా పౌడర్ 1, కొద్దిగా జీరా పౌడర్ కొద్దిగా కారం కూడా వేసుకొని, ఉప్పు కూడా వేసుకొని ఉప్పు కూడా కొద్దిగా వేసానండి. ఇవన్నీ కలిపేసుకుందాం. కలిపేసుకొని ఈ చికెన్ ముక్కలన్నీ ఈ మజ్జిగలో నానబెట్టేసుకుందాం. ఈ నానబెట్టుకోవటం ఒక 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి కేఎఫ్‌సి సూపర్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అంతా మసాలాలు మజ్జిగతో బాగా నానబెట్టేసుకుందాం.
మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఒక 3-4 గంటల పాటు. నేను కేజీ మైదా పిండి తీసుకున్నానండి. అందులోకి మనం చికెను కలిపి మిగిలిన మసాలాలు కూడా ఇందులో వేసుకుందాము. ధనియాల పౌడరు, జీరా పౌడరు, ఉప్పు, కారం అండి. కారం ఒక 2 స్పూన్లకు వేసుకుందాము. ఇది చిన్న స్పూన్ అండి, మామూలుగా అయితే 1 స్పూన్ అయితే సరిపోయిద్ది. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం. నేను కేజీ మైదా పిండి తీసుకున్నాను. మనం డబల్ కోటింగ్ అయితే ఇవ్వాలి కేఎఫ్సీకి, అందుకోసం నేను అంతా శుభ్రంగా కలిపేసుకోవాలండి. పిండి అంతా కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. 4 గంటల పాటు నానబెట్టుకున్న చికెన్ ఒకసారి అయితే మనం నానబెట్టుకున్న లెగ్ పీసులు, విమ్స్ ముక్కలన్నీ కూడా ఒకసారి కలిపేసుకుందాము. బాగా నానియండి, అసలు మామూలుగా నానలేదు. 4 గంటల సేపు నాని. కొన్ని వాటర్ పోసుకుందాం. ట్యూబులు ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ పోసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక్కో పీస్ తీసుకొని మనం ఈ మైదా పిండిలో బాగా నొక్కుతూ ఈ విధంగా పిండి అంతా ఈ లెగ్ పీస్కి పట్టించుకోవాలి. ఇప్పుడు ఇది ఈ చల్లటి నీళ్ళలో వేసుకుందాము. 1 నిమిషం ఉంచేసి తీసుకుందాం. మళ్ళీ ఇంకొకసారి ఈ పిండిలో ఈ లెగ్ పీస్కి బాగా పట్టించేద్దాం. మనం 2 సార్లు కోటింగ్ ఇస్తే కేఎఫ్సీ సూపర్గా ఉంటుందండి. చూసారా, ఒకసారి ఈ విధంగా ఇట్లా విదిలిద్దాం. చూసారా ఎట్లా వచ్చిందో. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. బాండి పెట్టి నూనె అయితే వేస్తున్నానండి. కోటింగ్ అయితే అయిపోయింది. కేఎఫ్సీ కోటింగ్ మైదా పిండిలో చూపిస్తాను మీకు. ముందు నూనె పోసి వేడి చేసుకుందాం. నూనె మాత్రం పిచ్చి పిచ్చిగా అయిపోతుందండి. ఏం నూనె అయిపోతుందో వీడియోలు ఎట్టన్నా కానివ్వండి. ఇదిగోండి, చూసారా అన్ని కోటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని బాండీలు వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిందండి. ఒక్కొక్క పీసు లెగ్ పీసులు అయితే వేసుకుందాము. కేఎఫ్సీ లెగ్ పీసులు. మూడు కాడికి వేసానండి. బాండి వెడల్పు సరిపోదేమో చూద్దాము. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి.
నిదానంగా ఫ్రై అవ్వాలి. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుందాం మనం. రెండో వైపుకి కూడా తిప్పేసుకుందాము. వాల్యూమ్ కావట్లేదండి నాకు, ఏది ఇస్తుంది నన్ను ఇది. ఈసారి వరుసలో 4 పడతాయి. ఇప్పటికి 3 వేసాను కదా. ఏం చేస్తున్నారండి? ఆదివారం ఏమేమి వండుకున్నారు? ఏంది అసలు సంగతులు? నేనైతే మధ్యాహ్నం పలావ్ వండానండి, చికెన్ వండాను, గోంగూర నూరాను, చాల్చా చేశాను పలావ్లోకి. పెరుగు చట్నీ అయితే చేయలేదండి, మజ్జిగని నాకు కేఎఫ్సీకే సరిపోయినాయి, అందుకని పెరుగు చట్నీ చేయలేదు. సాయంత్రం చేస్తాను. కేఎఫ్సీ అయితే చేసుకొని తినేసేయాలి. మా మనవరాలు టీవీలో చైనా వాళ్ళు తింటూ ఉంటారు కదండి, అది చూసి నేను తినాలి, నాకు చేసి పెట్టాను దాది అని అడిగింది. ఇంకా పిల్లలు అడిగితే మనం చేయకుండా ఉండే పరిస్థితే లేదు. ఇంకెట్లయినా చేయాలని ఆదివారం అయితే లెగ్ పీసులు, విన్స్ అన్నీ తెప్పించుకున్నాము, అందరం తినొచ్చని. ఇంకా ఆదివారం కదా అందరం ఇంట్లో ఉంటాము. ఊరి నుంచి మా చిన్న కోడలు వచ్చింది. మా చిన్న కోడలు వదలటానికి వాళ్ళ అన్నయ్య వచ్చాడు. అందరం ఉండాము. ఇంకా కేఎఫ్సీ చేసుకొని అందరం తింటాము. ఇదండి ఆదివారం మా స్పెషలు. మా మనవరాళ్ళ గౌన్లు చూడండి ఒకసారి ఎలా ఉండయో. అయితే వాళ్ళ పిన్నాం తీసుకొచ్చిందండి, వాళ్ళ పిన్ని హైదరాబాద్ నుంచి. అందరం డాబా ఎక్కాము. టైం అయితే 5 దాటింది అనుకుంటాను. మేము రావటం 4:15కి పైకి వచ్చామండి డాబా పైకి. ఇప్పుడు 5:30 అవ్వచ్చు. మాకు చీకటి పడే లోపే నేను కమ్మేల పట్టు అయితే పెట్టాలి, క్లారిటీ లేకపోతే మీరు ఊరు చూడరు కదండి. అందుకోసమని నేను ఈ ఎండున్నా కూడా డాబా పైకి వచ్చానండి. కేఎఫ్సీ కూడా తిప్పేసుకుందాము 4 వైపులా. మనం అన్నీ ఇంట్లో వస్తువులేనండి. మనకి తెలియని వస్తువులు, కొత్త వస్తువులు ఏమీ వేసి కలిపే పని లేదు. ఆ సాసులని ఈ సాసులని ఏమీ లేదండి. మంచి టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎంతో ఈజీగా టేస్టీగా చేసి పిల్లలకైతే పెట్టచ్చు. ఇవి బయటికి పోయి కొనాలంటే ఎప్పుడన్నా ఫారం మాల్కి వెళ్తామండి, అందరం కలిసి హైదరాబాద్ వెళ్తే ఇన్ని ముక్కలు ఒక 5-6 పెడతారు. 500-600 తీసుకుంటారు. అది తిన్నట్టే ఉండదు. తింటే ఇంకా తినాలనిపించింది. మళ్ళీ ఇంకొక 500 యాడ్ పెడతాం. అంత రేట్లు అయ్యి. మనం 1 కేజీ చికెన్ తీసుకొని ఇంట్లో చేసుకుంటే కావాల్సినన్ని తినొచ్చు హ్యాపీగా. మా పిల్లలు అవి కదిలిస్తున్నారు, నేను అటు ఇటు చూడాల్సి వస్తుంది. ఏంది అటు ఇటు చూస్తుందని అనుకోబాకండి. మనకి మంచిగా కేఎఫ్సీ రెడీ అయిందండి, వేగింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఒక బేషన్లోకి అయితే వేసుకుందాము. ఒకటే గాలి అండి, అసలు గాలిలో మాట అన్నా వినపడుతుందో లేదో నాది. ఇదిగోండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్సీ ఎలా వేగిందో చూసారా, ఎలా ఫ్రై అయ్యిందో. లేర్లుగా మనం పట్టించిన మైదా పిండి అట్లా లేర్లు వచ్చిందో చూసారు కదా. ఇదిగోండి, మళ్ళీ కూడా రెండో వరుస వేసుకుందాము. వేసేటప్పుడు ఒక్కసారి ఇట్లా విదిలించుకొని వేసుకోవాలండి.
థమ్సప్ అయితే తాగుతున్నానండి. గొంతు ఎండిపోతుంది నాకు, అందుకని థమ్సప్ తాగు. మీరు కూడా తాగుతారా ఈ ఎండకి? మా ఊరు రండి, మా ఇంటికి రండి, మీకు నచ్చింది చెప్పండి, వండి పెడతాను నిమిషాల్లో, సరేనా? విమ్స్ కూడా వేగినాయండి, అవి కూడా తీసుకొని ఒక బేషన్లో వేసుకుందాం. ఇవన్నీ విమ్స్ అండి. కన్నీళ్ళు అయితే తీసుకుంటాము. మా సభ్య పత వచ్చి वो खाए बाद फिर को लेते की घर में जाके टीवी देखते हो, खाते की चाय खाता काफी खाती ना देसा खतर लखा हाँ सब भी खतर लखा अच्छा रहता. విమ్స్ కూడా వేగినాయండి, ఇవి కూడా తీసుకొని జాలీలో వేసుకుందాం. చూసారా నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటే, తింటే కూడా టేస్ట్ అలాగే ఉంటుంది. మా మనవరాళ్ళు ఇద్దరు తింటున్నారు చూసారా. మా వారు ఇప్పుడు వచ్చారండి మిషన్ కాడి నుంచి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇదిగోండి కేఎఫ్సి మొత్తం రెడీ అయిపోయింది. కేజీన్నర కేఎఫ్సి ఇది. ఇదిగోండి ఎంత టేస్టీగా, సూపర్గా, ఎమీగా, జ్యూసీగా ఎలా ఉందో చూసారు కదా. కొరుకు తింటే ఎంత ప్రాణం హాయిగా ఉంటుందండి. మెత్తగా లోపల జ్యూసీగా సూపర్గా ఉంది కేఎఫ్సి చికెన్. బాను ఇంతే ఈజీగా చేసుకొని తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంకా ఇంతేను. మా వీడియోలు అయితే సూపర్గా ఉండే. ఒకసారి అయితే తిని మీకు చూపిస్తాను. జ్యూసీ జ్యూసీగా లోపల చూసారా, టేస్ట్ అయితే అద్దరిపోయింది. మనం 100,000 పెట్టి బయట తినాల్సిన పని లేదండి. ఎంతో టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకొని ఇంటిల్లి పాది శుభ్రంగా తినేసేయచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇదే విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వంటతో అయితే కలుద్దాము. అప్పుడు దాకా సెలవు తీసుకుందాం మరి. బాయ్.
రినాజు ఎలా ఉంది చికెన్?